ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ వద్ద పూజా కార్యక్రమాల నిర్వహణ, ప్రసాదాలు అందజేసిన సినీ నిర్మాత కరాటం రాంబాబు. పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలుగా విజయవాడలో వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారం. జంగారెడ్డిగూడెం నుంచి సుమారు 100 కార్లలో విజయవాడకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు. జంగారెడ్డిగూడెంలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు ఈ నెల 24వ తేదీన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడి. కోయలగూడెం మండలం బయ్యనగూడెంలో జయహో బీసీ సదస్సు నిర్వహణ. టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన గ్రామస్తులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో హనుమాన్ చిత్రం ప్రదర్శించబడుతున్న సౌభాగ్య థియేటర్ వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో థియేటర్ యజమాని, సినీ నిర్మాత, మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీతారాములకు ఆంజనేయ స్వామికి పూజలు జరిపారు. అనంతరం హనుమాన్ సినిమా వీక్షించేందుకు థియేటర్ వద్దకు వచ్చిన ప్రేక్షకులకు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హనుమాన్ చిత్రం ఘన విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠ సందర్భంగా హనుమాన్ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్లలో ప్రత్యేక పూజలు జరపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కనుమతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మల్లాబత్తుల మనీశ్వరరావు, కర్రా శ్రీధర్, మండవల్లి సోంబాబు, చింతల నాని, కటారి సీతారాంబాబు, కరుణ తదితరులు పాల్గొన్నారు. విద్యుద్వేగంతో ధరణి స్థలి 100 కడలిలో చర్చి 100 కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి కర్మము చేయట ఈ హనుమాన్ సినిమా థియేటర్స్ అన్నిటికి కూడా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం చేయించమన్నారు. ఈ హనుమాన్ సినిమాకి వచ్చే డబ్బులు 5 రూపాయలు, ప్రతి టికెట్కి ఒక 5 రూపాయలు దానికి ఇవ్వటం గురించి, అలాగే ఈ శ్రీరామ్ మందిరం గురించి కూడా ఇవాళ ఈ కార్యక్రమం చేయటం జరిగింది. థియేటర్స్లో అందరూ మన మధ్యాహ్నం టెంపుల్ నుంచి వాళ్ళందరూ ప్రసాదం పంపించే ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే చూడటా కూడా చాలా ఖాళీ లేదు, గొప్ప స్పందన వచ్చింది. మరి ఒక చిన్న సినిమా ఇలా ఆడిందంటే 100 కోట్లు వస్తుంది. అలా మన థియేటర్ దగ్గర, సౌభాగ్య థియేటర్ దగ్గర రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ హనుమాన్ సినిమా ప్రదర్శిస్తున్నటువంటి తరుణంలో ఈ కార్యక్రమాన్ని ఆయన తలపెట్టి మధ్యాహ్నం గుడి దగ్గర నుంచి దాదాపు 1000 లడ్ల వరకు ప్రసాదాలను తెప్పించి ఈవేళ ఇక్కడికి వచ్చినటువంటి జనాభా భక్తులు అందరికీ కూడా పంచడం అనేది ఆయన యొక్క పెద్ద హృదయానికి నిదర్శనం. 500 సంవత్సరాల కృషి తర్వాత ఈవేళ అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉందంటే ఇది అందరికీ కూడా, భారతీయులందరికీ కూడా కులమత ప్రసక్తి లేకుండా అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ భారతీయులందరూ గర్వించేటటువంటి ఘట్టం ఈ రోజు. చాలా సంతోషం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు ధీమా వ్యక్తం చేశారు. పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం నుంచి సుమారు 100 కార్లలో కాంగ్రెస్ శ్రేణులు విజయవాడకు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ శ్రేణులలో నూతన ఉత్సాహం కలిగిందన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని, కావున ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి శ్రీనివాసరావు, మద్దాల ప్రసాద్, పైడిముక్కల కృష్ణ, హీరా హకీం, నులకాని నాగబాబు తదితరులు పాల్గొన్నారు. రాజన్న ముద్దు బిడ్డ షర్మిల నాయకత్వం, జట్టి గురునాథరావు నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం మరలా వచ్చింది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నేతగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కార్యకర్తల్లో ఉత్సాహం ప్రకటించిందో అదే రకంగా ఈ రోజున షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి పిసిసి అధ్యక్ష పదవి స్వీకరిస్తున్నారు అనగానే మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుల్లోని కార్యకర్తల ప్రజల్లో కూడా నూతనోత్సాహం వచ్చి మరి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మరి బాగు చేయాలంటే మరలా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రికి దిక్కని విధంగా మరి చాటి చెప్తున్నాం. మరి ఈ రోజున మరి ఏలూరు జిల్లా నుంచి సుమారు 200 పైగా కార్లతో ర్యాలీగా షర్మిల గారికి ఆహ్వానం పడడానికి మేమందరం బయలుదేరుతున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2024లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో ఈ నెల 24వ తేదీన వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో విజయరాజు పర్యటించారు. పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, పామరు నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి సోంబాబు, సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్, పిపిఎన్ చంద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయి బాలపద్మ నివాసాలను ఆయన సందర్శించారు. అదేవిధంగా పార్టీ శ్రేణులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన జరిగే సమావేశంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. కావున ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ యోజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, నాయకులు బత్తున చిన్న, వందనపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గెలిపించుకోవాలి జగన్ గారిని గెలిపించుకోవాలి. సూపర్ మార్కెట్
మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఆశీర్వదించి దీవించి చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 24వ తారీఖున ఇక్కడ ఉదయం 10 గంటలకి చింతలపూడి నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ మీటింగ్ జరపబోతున్నారు. దానికి మిథున్ రెడ్డి గారు, పెద్దలు అళ్ళనాని గారు, గౌరవనీయులు శ్రీధర్ గారు, అలాగే కారుమూరు నాగేశ్వరరావు గారు, వారి అబ్బాయి సునీల్ గారు ఎంపీ క్యాండిడేట్గా మనకు పరిచయం కాబోతున్నారు. చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థిగా నేను పరిచయం కాబోతున్నాను. కాబట్టి కాన్స్టిట్యున్సీ మీటింగ్ 24వ తారీఖు ఉదయం 10 గంటలకు జంగారెడ్డిగూడలో జరపడానికి పెద్దలు నిశ్చయించారు. కాబట్టి మీరందరూ ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరూ అలాగే పార్టీ కార్యకర్తలందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి సభను జయప్రదం జరపాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ అని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. కోయిలగూడెం మండలం బయ్యనగూడెంలో టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్ అధ్యక్షతన జయహో బీసీ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగా శ్రీనివాసరావుతో కలిసి గన్ని వీరాంజనేయులు పాల్గొని మాట్లాడారు. బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. కావున టీడీపీని మరల అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన బాలం పెద్దబ్బులు తన అనుచరులు సుమారు 150 మందితో కలిసి టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పారేపల్లి రామారావు, చింతల వెంకటరమణ, శీలం వెంకటేశ్వరరావు, జయవర్పు శ్రీరామమూర్తి, పారేపల్లి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు అవ్వచ్చు, వార్డు మెంబర్లు అవ్వచ్చు, కౌన్సిలర్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా భాగస్వామ్యం కల్పించాలని తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీసీలకి మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జైహో బీసీ అనే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కూడా ఈ జైహో బీసీ కార్యక్రమం వేసి దానికి ఒక 10 మంది కమిటీ బీసీ సోదరులందరూ కూడా వివిధ రంగాల్లో మరి నిష్ణాతులైన వారికి అబ్జర్వర్లుగా వేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలకు బీసీలు అండగా ఉండాలన్న వాస్తవాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పే విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ జైహో బీసీ కార్యక్రమం. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటారు జనరల్గా మనంతా కూడా, కానీ తెలుగుదేశం పార్టీకి బీసీ అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ తెలుగుదేశం పార్టీకి బీసీలు అంటే. పెద్ద ఆయన బాలం పెద్దబ్బులు గారి యొక్క నాయకత్వంలో ఆయనతో పాటు 150 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తీసుకుని ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు పోయే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని, మా జైహో బీసీ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు ఈ రాష్ట్రం బాగుపడుతుందని మేము అందరూ గంటపదంగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే రకంగా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో ఈ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గెలిపించాలి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇద్దరే నాయకత్వంలో ప్రభుత్వం రావాలి, మా క్షేమం కావాలి. అలా ఈ రాష్ట్రం బాగుపడాలంటే వాళ్ళిద్దరు నాయకత్వం ఉన్నారు, వాళ్ళిద్దరు ప్రభుత్వం ఉండాలి. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అది కోరుకున్నారు. కాబట్టి ఆయన వచ్చి తీరాలి. వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అందరూ యువత, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మొత్తం కర్షకులు, కార్మికులు మొత్తం కూడా బాగుపడతారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆటో కన్సల్టెన్సీ ఫైనాన్స్ మెకానిక్ యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో బీజేపీ సహకారంతో శోభయాత్ర నిర్వహించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వద్ద ఈ ర్యాలీని జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు జెండా ఊపి ప్రారంభించారు. దారి పొడవునా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ మధ్య క్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వాహకులు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠ హిందువులకు పండుగ అని అన్నారు. ఈ సందర్భంగా తాము నిర్వహించిన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈరోజు అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం గ్రామంలో శోభాయాత్ర శివాలయం దగ్గర నుండి మధ్య ఆంజనేయ టెంపుల్ వరకు చేయటం జరుగుతుందండి. ఫైనాన్స్ యూనియన్ తరపున, మెకానిక్ యూనియన్ తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. నగరంలో ప్రతి ఒక్కళ్ళు స్పందించి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని మేము చాలా సంతోషపడుతున్నామండి. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మోటార్ ఫైనాన్స్ అండ్ ఆటో మోటార్ యూనియన్ వాళ్ళంతా కూడా పెద్ద భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. అందులో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యం అయింది. ముఖ్యంగా ఈ రోజు యావత్ హిందూ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి పండుగ రోజు. ఎందుకంటే 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం రామ మందిరం నిర్మించడం అయోధ్యలో ఎందరో కరసేవకులు ప్రాణత్యాగం ఇచ్చి ఈ దేశంలో ఇవాళ టీవీ ఛానల్స్ లో చూస్తుంటే నిజమైన చరిత్ర గత 4 రోజుల నుంచి చెప్తున్నారు. చైనాలో కూడా రామాయణం ఉంది, రోమ్ లో రామాయణం ఉంది, ఇటలీలో రామాయణం ఉంది. ఎక్కడ చూసినా రామ కథలే ప్రజ్వరిల్లుతున్నాయని చెప్పి వాళ్ళ అద్భుతమైనటువంటి అసలైన చరిత్ర ప్రజలకు తెలియజేశారు. ఇది యావత్ హిందూ సమాజానికి ఒక కళ. అంటే భారతదేశం అంటే రామాయణం, రామాయణం అంటే ఇతిహాసం. రాముడు ఆదర్శ పురుషుడు. ఎందుకంటే తను తమో గుణము, రజో గుణము, సత్వగుణము, అన్నగా ఎలా ఉండాలి, తమ్ముడిగా ఎలా ఉండాలి, రాజుగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, శత్రు సంహారం ఎలా చేయాలి అని ఈ దేశానికి ప్రపంచానికి చూపినటువంటి ఆదర్శ పురుషుడు రాముడు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని జడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ నివాసం వద్ద విజయరాజు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు విజయరాజుతో కలిసి భేటీ అయ్యారు. ఒకరినొకరు పరిచయం చేసుకుని పార్టీ స్థితిగతులపై చర్చించారు. అనంతరం విజయరాజు మీడియాతో మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో చింతలపూడి ఇన్ఛార్జ్ గా నియమించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ తాను ముందుకు వెళతానన్నారు. రానున్న ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిపించి సీఎం జగన్ కు కానుకగా ఇవ్వాలని, దీనిని పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మండవల్లి సోంబాబు, మేడవరపు విద్యాసాగర్, వామిశెట్టి హరిబాబు, పడమటి గిరిబాబు గౌడ్, రాఘవరాజు, ఆది విష్ణు తదితరులు పాల్గొన్నారు. నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన మన ప్రీతమ నాయకులు, ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా మీద ఒక గురుతరమైన బాధ్యత పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను ఆశీర్వదించి మీ ముందుకు పంపించారు. వైనాట్ 175లో భాగంగా ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. నేను ఇక్కడ స్థానికుడిని, కామరకోట, నేను నా సొంత ఊరు, అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. కాబట్టి ఇక్కడ నేను గత కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేశాను. ఇక్కడ ప్రజలందరికీ చిరకాల పరిచయం నాకుంది. కాబట్టి నేను ఇక్కడే ఉంటూ
మీ అందరూ ఎప్పుడు నా తలుపు తట్టినా నేను మీ అందరికీ నా వంతు సహాయ సహకారం అందిస్తానని, ఎల్లవేళలా మిమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలా చూసుకుంటానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ నన్ను తప్పనిసరిగా గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలని టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణాధ్యక్షులు రావూరి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరానగర్ 4వ వార్డు నందుబాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డ్ కౌన్సిలర్ వల్వల తాతాజీతో కలిసి రావూరి కృష్ణ ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేన మేనిఫెస్టోలను ఈ సందర్భంగా స్థానిక వార్డ్ కౌన్సిలర్ వల్వల తాతాజీతో కలిసి రావూరి కృష్ణ ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేన మేనిఫెస్టోలోని పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు చిట్రోజు తాతాజీ, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకోబ్, సేలం గోపి, మద్దిపాటి వినయ్, మేటపల్లి సురేష్, షేక్ అన్వర్, పీసుపాటి అభిరామ్, కాసాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి పథకాలు. ఇంకోటి 200 యూనిట్ల వరకు కరెంటు కూడా, అది కూడా పెడతారు, మేనిఫెస్టోలో పెడతారు. ఇవన్నీ చెప్తున్నారు. మీరు ఏం చేయాలంటే ఒక శాంక్షన్ ఇచ్చారు పోయినసారి. ఈసారి అలాంటి పొరపాటు చేయకుండా తెలుగుదేశం జనసేన కొత్తపేట 4వ రోడ్లో ఉందండి. మరి ఈ రోజున 33 బూత్లో కొత్తపేట ఇందిరానగర్లో బాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి యొక్క కార్యక్రమానికి ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినట్టు పథకాలని వారికి వివరించి వాళ్ళకి బాబు షూరిటీ గ్యారంటీ కార్డుని ఇచ్చి రేపు రాబోయే 2024న చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఈ పథకాలన్నీ కూడా మీకు అమలు చేస్తామని చెప్పి మేము ఈ రోజున సంతకం పెట్టి మీకు గ్యారంటీ కార్డు ఇస్తున్నాము. మరి యొక్క గ్యారంటీ కార్డు మీ దగ్గర పెట్టుకుని రేపు ఎలక్షన్ అయిన తర్వాత మీకు ఈ పథకాల్లో ఏ పథకం రాకపోయినా సరే మమ్మల్ని అడగొచ్చని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరికీ విన్నవించుకుంటున్నాం. ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పెద్దలందరికీ కూడా వార్డు కౌన్సిలర్గా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీళ్ళిద్దరు ఐక్యతతో వచ్చే ఆ మేనిఫెస్టోని ప్రజలకు వివరించడం జరుగుతుంది. అందరూ కూడా అపూర్వమైన స్పందన. ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లకి 15,000 రూపాయలు వేయటం అది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. త్వరలో మంచి రోజులు రావాలని అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ గంగానమ్మ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయాల వద్ద విశిష్ట పూజలు నిర్వహించారు. సీతారాముల ఉత్సవ విగ్రహానికి పలు అభిషేకాలు చేశారు. అదేవిధంగా అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తులు వీక్షించేందుకు భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠ ప్రతి హిందువు గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా ప్రతి దేవాలయంలోనూ ప్రత్యేక పూజలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటుగా పలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయోధ్య రాముడి ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా మన గ్రామంలో మన పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా రాముడి యొక్క అనుగ్రహం కొరకు లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ సీతారాములు కొలువు తీరున్నటువంటి భక్తాంజనేయ స్వామి వారి సన్నిధానంలో సీతారాములకి ప్రాతకాలంలో విశేష అర్చనా కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తించుకొని పంచామృతములతో నవరసములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి స్వామివారికి స్నపన తిరుమంజనం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వేలాది మంది కూడా విచ్చేసి ఆ రాముడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కూడా ప్రసరింపచేసి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మన సనాతన ధర్మంలో మనమందరూ కూడా లోకమంతా కూడా బాగుండాలని సర్వే జనా సుఖనో భవంతు అనేటువంటి భక్తులందరూ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అలాగే ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమం అయోధ్యలో జరుగుతోంది. అందరూ కూడా ఇక్కడ
రాముడు స్నపన తిరువంజన కార్యక్రమం జరుగుతూ ఉంటే వెనకాల విశ్వ హిందూ పరిషత్ వారు ఇక్కడ టీవీని ఏర్పాటు చేసి అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా భక్తులందరూ కూడా వీక్షించడం కొరకు విశ్వ హిందూ పరిషత్ వారు కూడా ఇక్కడ ఈ యొక్క స్కీమ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయంగా మనందరూ కూడా జరుపుకున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో నమ్రత పేరు మీద ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా బవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు మహేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలలో కీలక పాత్ర పోషిస్తున్న నమ్రత మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ పవన్, అరుణ్ రెడ్డి, గణపవరం పవన్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ సందర్భంగా ఈ రోజే మా నమ్రత గారి పుట్టినరోజు రావడం మాకు చాలా ఆనందదాయకం. అలాగే ప్రతి పుట్టినరోజుకి మన వందపడగల గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు కూడా చేశాము. 3,500 మంది చిన్నారులు ప్రాణాలు కాకుండా నమ్రత గారికి, మహేష్ బాబు గారికి మా కృతజ్ఞతలు. ఈ హాస్పిటల్లో భోజనం ప్రతి అభిమానులు కూడా చాలా ఈరోజు పుట్టినరోజు రోజున పెట్టాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్
కుక్కర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. అయోధ్య బాల రామాలయంలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పలువురు భక్తులు శోభయాత్రను నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో ప్రారంభమైన ఈ యాత్ర మధ్య క్షేత్రం వరకు సాగింది. దీంతో మధ్య ఆలయం వరకు భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు కూడా జరిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈరోజు అయోధ్యలో శ్రీరామాలయం ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం పురస్కరించుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవాలయంలో శోభాయాత్ర కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం భక్తులు, పరిసర గ్రామాల భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శోభాయాత్ర అనంతరం మహామండపంలో శ్రీ స్వామివార్లు అమ్మవార్లను ఆశీనులు చేసి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు, వేద పండితులు సమిష్టిగా పూజా కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. అనంతరం ప్రసాదం, తదుపరి అన్నప్రసాద భవనం నందు భక్తులతో పాటు ఈ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ కూడా కార్యక్రమం పూర్తవడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సంఘ సేవకర్త ఉమ్మర్ అలీని సామాజిక సేవ కృషిరత్న అవార్డు వరించింది. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని గౌతమ బుద్ధ ధర్మ ప్రచార పరిషత్ పలు అవార్డులతో సత్కరించింది. దీనిలో భాగంగా ఉమర్ అలీకి సామాజిక సేవ కృషిరత్న అవార్డు దక్కింది. ఏలూరులోని వైఎంహెచ్ఏ హాల్లో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్, ఉపన్యాస కేసరి అబ్రహాం, ట్రస్ట్ చైర్మన్ ముంచెల్లా ఇసాక్లు ఆయనకు అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భీముడోలు మండలం పాతూరు గ్రామంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. పాతూరు శ్రీ రామాలయం వద్ద గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు ఆలయం వద్ద విశేష పూజలు నిర్వహించి భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాతూరు సూరప్పగూడెం గ్రామానికి చెందిన భక్తులు భారీగా తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానికులు లక్కాకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ అయోధ్య శ్రీ రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామంలో గత వారం రోజులుగా విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామస్తుల సహకారంతో ఆలయం వద్ద భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్కకాయ పెట్టి అన్నం కుక్కర్లో ఏం చేసుకోండి తీసేయండి. దాంట్లో ఏముండవు ఓకే కాశీబాబు 100 రూపాయలు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సీతారాం లక్ష్మణులకు అభయాంజనేయ స్వామికి. అయోధ్యలో భవ్య రామాలయం ఓపెనింగ్ సందర్భంగా బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా పాతూరు గ్రామ పురప్రముఖులందరూ కలిసి పాతూరు గ్రామ ప్రజలందరూ కలిసి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థాపించిన పాతూరు ప్రజలు శ్రీరామచంద్ర ప్రభుకి అదేవిధంగా ప్రతిష్ట కార్యక్రమం చేసిన మోడీ గారు. పశ్చిమ గోదావరి జిల్లా ఓడూరు గ్రామంలో అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పెనుమత్స రాయపురాజు కుమారుడు పృథ్వీరాజు దంపతుల చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 1926వ సంవత్సరంలో చిలుకూరి వెంకట సుబ్బారాజు వంశస్థులచే నిర్మించిన ఈ దేవాలయాన్ని చిలుకూరి జోగిరాజు, వెంకట నరసింహరాజులు కాంచీపురం రాయతో 1976వ సంవత్సరంలో నూతన విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వామిత్రం జమదగ్ని అగ్నివల్గనారదాది ముఖ్యమునీనాం ఆపారే మే తాతారోణ కుంద చందన మందార హారణీ హారదిందేరదార తారాగర కర్పూర నీలాకాశవర్ణస్య చంద్రశేఖరస్య అమంద మందార మాలికా సందోహ సందారిత సుందరతరయం దేవరమందార మండిత చరణారవిందస్య కంజ సంభవస్య తులోకే జనబాహ్యాభ్యంతే సప్తకుల పర్వతే సుస్మృతిమాదర శుభప్రదాయకస్య భగవతో శ్రీ వినాయక ప్రసాదేన వధూవీలాయతాః ముక్తాస్తా సుపదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః సుముహూర్తే సావధానాం అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో సీతారాముల విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం వసంతోత్సవం జరిపారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాదన వితరణ చేపట్టారు. ఈ పూజలలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం గ్రామంలో శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఉదయ్ కుమార్,
మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలోని బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కోయిలగూడెంలో రామభక్తులు జై శ్రీరామ్ నినాదాలతో శోభయాత్రను నిర్వహించారు. గ్రామంలోని అన్ని రామాలయాల వద్దకు వెళ్లి రాముడిని పల్లకిలో ఊరేగిస్తూ మేళతాళాలతో టపాసులు కాల్చుకుంటూ హరే రామ కీర్తనతో నృత్యాలు చేసుకుంటూ శోభయాత్ర జరిగింది. అయోధ్యలోని రాముని ప్రతిష్ఠ చేసే సమయానికి శోభయాత్ర ముగింపు చేసి గ్రామంలోని కొల్లూరి రవి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన స్క్రీన్ వద్ద ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తులు తిలకించారు. 500 సంవత్సరాల రామ మందిర నిర్మాణం అయోధ్యలో నేటి బీజేపీ ప్రభుత్వంతో సహకారం అయిందని, అందుకు ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలుపుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మల కిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మ బాబు, కట్టా సత్యనారాయణ, చోడిశెట్టి నాగు, మఠపర్తి సత్యనారాయణ, చిటికెన రమేష్, వీరవరపు నివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశం అంతా ఒక ఆధ్యాత్మిక భావనతో ఉప్పొంగుతున్న ఈ సందర్భంలో శతాబ్దాల కళ ఏదైతే ఉందో, దశాబ్దాల పోరాటం ఫలితంగా ఈరోజు మనం రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టని ఆధ్యాత్మిక భావనలు మనసారా ఉప్పొంగగా భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పండుగ సందర్భాన్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మనం భారతీయులందరూ ఒక్కటే, అందరి మనసులోనూ రాముడే ఉన్నాడు అనడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏమైంది? భారతదేశం, యావత్ భారతదేశం మొత్తం ఈరోజు రామమయం అయిపోయింది. జగదపి రాముడు శ్రీరాముడిని మనం చూస్తామా కళ్ళారా, అక్కడ ఈ విగ్రహ ప్రతిష్ఠ ఏదైతే ఉందో దాన్ని మనం చూస్తామా అనుకున్న భారతీయులందరి కళ్ళని నెరవేరుస్తూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఏదైతే ఈ రామ జన్మభూమి యొక్క ప్రతిష్ఠ ఉందో దీన్ని భారతదేశం అంతా వసుదైక కుటుంబము ఈ గుడి భాగస్వామ్యంలో మనమందరము ఉన్నామనడానికి భాగస్వామ్యంగా మనం 2 సంవత్సరాల క్రితం నవంబర్ నెలలో ఇక్కడే మనం ఈ శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసుకొని నిధి సేకరణ చేయడం జరిగింది. అది ఇక్కడ మన బొమ్మ బాబు గారి ఆధ్వర్యంలో మనం ఈ నిధి సేకరణ కార్యక్రమాన్ని మన కోయిలగూడెం మండలంలో ఏర్పాటు చేసుకున్నాము. ఈ రోజు ఆ కళ సాకారమైన వేళ అందరి మధ్యలోనూ రాముడు ఎంత కొలువై ఉన్నాడు అనడానికి ఇది నిదర్శనము. చింతలపూడి మండలం రాఘవపురం పంచాయతీ డిఎన్ రావుపేటకు చెందిన జన సైనికుడు అడప కరీముల్లా రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన చింతలపూడి మండల నాయకులు కరీముల్లాకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో 70,000 రూపాయల నగదును విరాళాలుగా సేకరించారు. ఈ నగదును జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, మండల అధ్యక్షులు చేదరాల మధుబాబులు బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తూము విజయ్ కుమార్, నారపాము యేసుబాబు, కొత్తపల్లి సాయిబాబు, పుప్పాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 2019 ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికల్లో కూడా ఎవరో లేకపోయినా అతను ఒంటరిగా పార్టీకి వార్డు నెంబర్ ఇక్కడ నిలబడడం జరిగింది. గెలుపుకోవడం అనేది సహజం. అది దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మన కరీముల్లా గత కొన్ని రోజుల క్రితం ఏలూరు వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన సమయంలో ఏలూరులో కుర్రోడు యాక్సిడెంట్ చేయగా పాదం 2 ముక్కలయ్యి చాలా కష్ట పరిస్థితుల్లో అతను విజయవాడ హెల్ప్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ గుర్తించదని చెప్పి హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పిన తర్వాత మనోడికి 3 సర్జరీలు, మేజర్ సర్జరీలు పడటంతో అక్కడ 10 లక్షల వరకు ఇతనికి డబ్బులు అవసరమయ్యాయి. అదే కాకుండా అతను మళ్ళీ లేచి తిరగడానికి కూడా చాలా కాలం పడుతుంది. కాబట్టి దీన్ని జనసేన పార్టీ చంద్రపూడిలో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా మన చంద్రపూడి ఇన్ఛార్జ్ మేకేశ్వరయ్య గారు, అదేవిధంగా జిల్లా సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్ గారు, ప్రతి ఒక్కరు కూడా మేము మాట్లాడుకొని ఇతనికి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి పార్టీ తరఫున మేము అందరూ కూడా ముందు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన కరీముల్లాకి 67,500 రూపాయలు. చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడెక్కడో దూరంగా ఉన్న మన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా ఎంతో మంచి మనసుతో ఈ సహాయం చేశారు. వారికి కరీముల్లా కుటుంబం తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ వద్ద పూజా కార్యక్రమాల నిర్వహణ, ప్రసాదాలు అందజేసిన సినీ నిర్మాత కరాటం రాంబాబు. పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలుగా విజయవాడలో వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారం. జంగారెడ్డిగూడెం నుంచి సుమారు 100 కార్లలో విజయవాడకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు.
జంగారెడ్డిగూడెంలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు ఈ నెల 24వ తేదీన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడి. కోయలగూడెం మండలం బయ్యనగూడెంలో జైహో బీసీ సదస్సు నిర్వహణ. టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.